నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. బుధవారం నుంచి శనివారం వరకు వృద్ధులకు పెన్షన్లు పంపిణీ, ఇంటి వద్దకే వెళ్లి వృద్ధులకు ఇవ్వాలని కలెక్టర్ శివశంకర్ ఆదేశాలు. చిలకలూరిపేట పట్టణంలోని 35వ వార్డులో కాబట్టి మనోహర్ ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బలపరచాలని సూచన. పట్టణంలోని పండరీపురం సుబ్బయ్య తోటలో పర్యటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అరాచక పాలనకు స్వస్తి చెప్పి అభివృద్ధి చేసే చంద్రబాబుకు ఓటు వేయాలని విజ్ఞప్తి. ఈ నెల 7వ తేదీ ఆదివారం వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి రావాలని పిలుపు. చిలకలూరిపేట మండలం మురుగుపూడి హత్య కేసును ఛేదించిన రూరల్ పోలీసులు. అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన హత్య వివరాలు వెల్లడించిన డీఎస్పీ వర్మ. పట్టణంలోని ఎన్నికల అధికారుల ర్యాలీ. ఓటు హక్కుపై అవగాహన కల్పించిన విద్యార్థులు. నిరుపేదల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 35వ వార్డు సాంబశివనగర్, సుగాల్ని కాలనీ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగింది. వార్డు నాయకులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. కార్యకర్తలు ఉత్సాహం నడుమ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది. వార్డు పరిధిలోని అన్ని ఏరియాల్లో కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. వార్డులోని యువత, మహిళలు ఈ ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా కావటితో నడిచారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ నాయుడుకి ప్రజలు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు వివరించారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు జరగాలంటే జగనన్నకు అండగా ఉండి మరోమారు ఆశీర్వదించాలని కోరారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మేలు చేసే నైజం, నీ కీర్తి చరితం మాకు ఆదర్శం. వస్తున్నాడదిగో మన అన్న కావటి, రాజకీయ గజరాజును ఏలమావటి. అరే వస్తున్నాడదిగో మన
అబద్ధాలు అడ్డుగోలు ప్రచారాలే ఊపిరిగా నడుస్తున్న వైకాపాతో ఇంకెంతకాలం రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తావు జగన్ రెడ్డి అని సూటి ఘాటు ప్రశ్నలు సంధించారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి 100 విధాలుగా ప్రజల్ని దగా చేసి ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. చివరకు మోసం వంచనల పేరు చెబితే తన పేరు మాత్రమే గుర్తుకు వచ్చేంత స్థాయిలో రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచాడని ఆయన ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం సభల రూపంలో మరోసారి మోసం చేసేందుకు బయలుదేరిన జగన్ నిరస్వరూపాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారన్న ఆయన, జగన్ వైకాపా అభ్యర్థులు తలకిందులుగా తపస్సు చేసిన ఈసారి చాలామందికి డిపాజిట్లు కూడా రావడం అనుమానమేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేటలో మంగళవారం సుభానీనగర్ లలిత అపార్ట్మెంట్, 6వ వార్డులో గాయత్రి అపార్ట్మెంట్, 7వ వార్డులో తులసి అపార్ట్మెంట్ వాసులతో ప్రత్తిపాటి ముఖాముఖి నిర్వహించారు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారి సమస్యలను తెలుసుకున్నారు. పట్టణంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న త్రాగునీరు, భూగర్భ డ్రైనేజ్, రోడ్లు తదితర సౌకర్యాలను కల్పిస్తామన్నారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి, అమరావతి నుంచి పోలవరం వరకు, మెగా డిఎస్సి నుంచి జాబ్ క్యాలెండర్ వరకు జగన్ రెడ్డి చేసిన మోసాలన్నీ ప్రజల కళ్ళ ముందే ఉన్నాయన్నారు. అందుకే ఈ మోసకారి ముఖ్యమంత్రిని ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారని ప్రత్తిపాటి తెలిపారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. సొంత ఇంటికి సొంత గూటికి తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం, ఆ విధమైనటువంటి స్లోగన్తో ఇక్కడ ఉన్న మీరందరూ ఎక్కడ బీసీలు మళ్ళా వైసీపీలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి మోసాలు చెప్పి మళ్ళా తిరిగి మన పార్టీలో ఓటు వేసేటువంటి విధంగా మీ అందరూ ప్రయత్నం చేయాలని, ఈ బీసీ డిక్లరేషన్ అమలైతే బీసీల జీవితాల్లో ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. పేదవాళ్ల కష్టాలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎం రాధాకృష్ణకు టికెట్ లభించడం పట్ల పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాధాకృష్ణకు పూలదండ వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వార్థపరులంతా పార్టీని వీడి అధికార పార్టీలో చేరితే నిజాయితీకి కట్టుబడి పార్టీలోనే ఉన్న నిజమైన నాయకుడు రాధాకృష్ణ అన్నారు. నిరంతరం ప్రజాసేవ కోసం పరితపించే రాధాకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నిజాయితీకి, ప్రజాసేవకి ఇంకొక అవకాశం ఇచ్చి చిలకలూరిపేట శాసనసభ ఎన్నికల్లో రాధాకృష్ణ గారికి ఇంకొక అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాధాకృష్ణ గారిని, కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడమే మా యొక్క లక్ష్యంగా భావిస్తూ ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృతంగా ప్రజాసేవ చేస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జరగనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మరొక్కసారి నాకు కల్పించినందుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారికి, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి, భావి భారత ప్రధాని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు యువ నాయకులు రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి, సిడబ్ల్యూసి సభ్యులైనటువంటి పెద్దలు రఘువీరారెడ్డి గారికి, రుద్రరాజు గారికి, పల్లం రాజు గారికి, కేవీపీ రామచంద్రరావు గారికి, జేడీ శీలం గారికి, పొప్పుల రాజు గారికి, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి అలెగ్జాండర్ సుధాకర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆదర్శవంతమైనటువంటి పార్టీ. మన దేశానికి స్వతంత్రం తీసుకురావడమే కాదు, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి పదంలో నడిపినటువంటి ఏకైక పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు గత 10 సంవత్సరాల కాలం నుండి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ,
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కానీ సమస్యలని గాలి కుదిలేసి అభివృద్ధిని ఆమెడు దూరంలో పెట్టి కేవలం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి దుస్థితిలో ఈనాడు ప్రజలంతా కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. బుధవారం మధ్యాహ్నం నుంచి శనివారం సాయంత్రం వరకు జిల్లాలో పెన్షన్ పంపిణీ చేపట్టాలని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా 100% పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో పెన్షన్ పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్దారుల్లో అవగాహన కల్పించే విధంగా విజ్ఞప్తితో టామ్ నిర్వహించాలని, అందులో విపులంగా సచివాలయానికి వచ్చేవారికి సచివాలయం వచ్చి తీసుకునే విధంగా మరియు వృద్ధులు, వికలాంగులు వారి ఇంటి వద్దనే పొందే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి క్లస్టర్కి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షించేలా చూడాలన్నారు. సంబంధిత సచివాలయాల వద్ద నిబంధన తెలిపే విధంగా నోటీస్ బోర్డులలో వివరాలు ఉంచాలన్నారు. సచివాలయం వద్ద ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మంచినీటి వసతి మరియు టెంట్లను ఏర్పాటు చేయాలని, కూర్చునే విధంగా కుర్చీలను కూడా ఉంచాలని ఆయన సూచించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఎండ తీవ్రత లేని వేళల్లో పెన్షన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వీలైనంత వరకు సచివాలయానికి రాగలిగిన వారికి సచివాలయం వద్దనే పెన్షన్లు అందజేయాలన్నారు. పెన్షన్లు పంపిణీ ప్రక్రియలో వాలంటీర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ ఉండకూడదని ఆయన తెలిపారు. పెన్షన్ల పంపిణీలో పల్నాడు జిల్లాని ముందు వరుసలో ఉంచాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పెన్షన్ పంపిణీలో ఆధార్తో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయాలని మరియు ఎటువంటి పత్రములు కూడా ఉండకూడదన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పెన్షన్ను పంపిణీ చేయాలని ఆయన కోరారు. పెన్షన్లు పంపిణీ చేసే వారి వద్ద అథారిటీ లెటర్లు విధిగా ఉంచుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 10వ తారీఖున ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని సంబంధిత రిటర్నింగ్ అధికారులకు తెలిపారు. మండలాధికారులు ఎండాకాలం తీవ్రతపై అవగాహన కల్పించాలని, తదనుగుణంగా సంబంధిత సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎఫ్ఎన్ టీములు తరచూ పర్యటిస్తూ ఉండాలని ఆయన తెలిపారు. 85 సంవత్సరములు పైబడిన వారికి, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ కల్పించే విధంగా ఫామ్ 12D ఫారాలను బిఎల్ఓల చేత అందజేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మరే ఇతర అధికారులు ఉండకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులుంటాయని ఉత్తర్వులో పేర్కొంది. జూన్ 12న స్కూళ్లు పునః ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వివరించింది. ఈ నెల 23న స్కూళ్లకు చివరి పనిదినంగా తెలిపింది. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష ఆచరిస్తున్న ముస్లిం సోదరులకు ఈ నెల 7వ తేదీ ఆదివారం నాడు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దర్యావలి, పట్టణ పార్టీ అధ్యక్షులు తలహ ఖాన్లు తెలిపారు. మంగళవారం పట్టణంలోని బ్యాంక్ కాలనీలోని వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందును పట్టణంలోని గుర్రాల చాబడి వద్ద ఉన్న ఎస్ఎంఎస్ షాజీఖానాలో 10,000 మందికి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీక్షా విరమణతో అక్కడే మగ్రిబ్ నమాజ్ చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులందరూ సాయంత్రం అక్కడే దీక్ష విరమణ సమయానికి హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ముఖ్య అతిథులుగా పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరవుతారని వెల్లడించారు. సమావేశంలో నాయకులు గులాం రసూల్, అలీమియా, ఏవిఎం సుభానీ, తాపా సైదావలి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఆదివారం 7వ తారీఖున మన చిల్లూరుపేట సిఆర్ కాలనీ నందున ఉన్న ఎస్ఎంఎస్ గార్డెన్స్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, మన చిలుగురుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కావటి శివనాగ మనోహర్ నాయుడు గారు, అలాగే నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఈ ఇఫ్తార్ విందులు కార్యక్రమము మన చిలుకూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో ఎస్ఎంఎస్ గార్డెన్స్లో, అలాగే ఎస్ఎంఎస్ గార్డెన్స్కి వెనకవైపు ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో రెండింటిలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చిలుకూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం ఒక్కపొద్దు ఉన్నటువంటి సోదరుడు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. 7/4/24 ఆదివారం రోజు మన చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ గార్డెన్ మరియు ఎస్ఎంఎస్ కమ్యూనిటీ హాల్, అంటే ఆ గార్డెన్ వెనుక వైపున కమ్యూనిటీ హాల్ నందు మన యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు మరియు అదేవిధంగా మన యొక్క పార్లమెంట్ సభ్యులు పి అనిల్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం అయింది. మన ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఎవరైతే ఒక్కపొద్దులుండి ప్రతిరోజు విరమించే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మగ్రిబ్ నమాజ్ చదువుకునే కార్యక్రమం చేస్తారు నెలంతా కూడా. అందులో భాగంగా ఎవరైతే ఈ యొక్క నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఉండారో వాళ్ళందరికీ ఈ యొక్క ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి నిర్ణయించడం జరిగింది. కావున మన చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి ముస్లిం సోదరులు అందరూ కూడా ఎవరైతే రోజాలు ఉంటున్నారో ఆ రోజాలు ఉండే ప్రతి సభ్యులు కూడా మన యొక్క ఆదివారం ఎస్ఎంఎస్ గార్డెన్కి వచ్చేసి అక్కడే రోజా కార్యక్రమం విరమించి అక్కడే నమాజ్ చదువుకొని పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుని చేసుకొని వెళ్ళవలసిందిగా కోరటమైంది. చిలకలూరిపేట రూరల్ మండల ఎస్సీ నూతన కమిటీని చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావటి నాగమనోహర్ నాయుడు మంగళవారం ప్రకటించారు. పట్టణంలోని వైసీపీ ఎన్నికల కార్యాలయంలో ఎస్సీ నాయకులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు కావటి వెల్లడించారు. సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎస్సీలకు అన్ని విధాలుగా మంచి జరగాలనే ఆలోచనతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన కావటికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండలంలోని ఎస్సీలకు పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. గ్రామస్థాయి నుండి ఎస్సీలకు పార్టీ నుండి ఏ విధమైన అవసరమున్నా అందుబాటులో ఉంటామని వివరించారు. అలాగే పార్టీ గెలుపు కోసం ఎస్సీలు అందరినీ కలుపుకొని పోతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీల అధ్యక్షులు జర్రిపోతు బుల్లిబాబు, ఉపాధ్యక్షులు జమ్మలమడక ఆదిబాబు, సెక్రటరీ నల్లమాల సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ టి రమేష్, ట్రెజరర్ జె శివకృష్ణ, గౌరవ అధ్యక్షులు సిహెచ్ బాలస్వామి, టి రాజారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ బొల్లెద్దు చిన్న, మండల పార్టీ ప్రెసిడెంట్ మాలయ్య, ఎంపీపీ దేవినేని శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా మన కావటి మనోహర్ నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొల్లెద్దు చిన్న గారి ఆధ్వర్యంలో, మన ఎంపీపీ గారి మండల ప్రెసిడెంట్ దేవినేని శంకర్రావు గారి ఆధ్వర్యంలో, మన మండల అధ్యక్షులు యామలయ్య గారి ఆధ్వర్యంలో ఈ చిలకలూరిపేట రూరల్ మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ అధ్యక్ష పదవికి మాకు అప్పచెప్పినందుకు మనోహర్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన్ని అఖండ మెజార్టీతోటి గెలిపించుకుంటామని మా ఎస్సీలు మొత్తం మాటిస్తున్నాం. అలాగే మన అన్నగారు మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలని మన జగనన్న గారు అన్న ఆదేశాల ప్రకారంగా ఈరోజు మా ఎస్సీ సెల్లు ప్రకటించడం జరిగింది. రూరల్ మండలం చిలకలూరిపేట. దానికి మా బొల్లెద్దుల చిన్న గారు నాయకత్వంలో, మరి అట్నే మండల ప్రెసిడెంట్ దేవినేని శంకర్రావు గారు, మండల ప్రెసిడెంట్ యామలయ్య గారు, అట్నే మా ఎన్నుకున్నందుకు చాలా మాకు సంతోషంగా ఉంది. ఈరోజు
మా అన్నగారైన కావటి మనోహర్ నాయుడు గారు ఇవాళ ప్రకటించుకోమని మాకు సందేశం ఇచ్చినందుకు అన్నగారికి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము మా ఎస్సీలు అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు అన్నగారు ప్రకటించినందుకు మేము ఇది అన్నగారు విజయానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరం కూడా ఒక తాటి మీద ఉండి అన్నగారి విజయానికి మేమందరం కూడా తోడ్పడతామని ఈ సభాముఖంగా ఇది ప్రకటించినందుకు అన్నగారికి మా అందరి తరపు నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్టనే ప్రతి ఒక్కరిని కూడా విజయానికి మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉంటానని మాకు హామీ ఇచ్చున్నాడు అన్నగారు. మేము కూడా అన్నగారికి అట్నే అన్నగారిని గెలిపించుకోవడానికి మేము మా సాయి శక్తుల తల తాకట్టు పెట్టిన మనకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ అన్నగారిని కాబట్టి మా మనోహర్ మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేమందరం కూడా సపోర్ట్ చేసి అన్నగారిని అఖండ మెజారిటీతో చిలకలూరుపేట నియోజకవర్గంలో గెలిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఉపాధ్యక్షులైన అన్నగారిని ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కావటి మనోహర్ గారు, అలానే చిలకలూరుపేట మండల రూరల్ ప్రెసిడెంట్ గారైనటువంటి పార్టీ ప్రెసిడెంట్ గారైనటువంటి వేమలయ్య గారు, అలానే మండల ఎంపీపీ గారైనటువంటి శంకర్రావు గారి ఆధ్వర్యంలో, అలానే మా నాయకులు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ వంటి బొల్లెద్దు చిన్నగారి సహకారంతో చిలకలూరుపేట రూరల్ మండల ఎస్ఎస్ఎల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మనోహర్ నాయుడు గారి ఆదేశానుసారం ఎస్ఎస్ఎల్ అంతా కలిసి కూడా పార్టీ అభివృద్ధి కోసం, అలానే చిలకలూరుపేట మండలంలో మనోహర్ గారి విజయానికి మేమందరం ఎస్సీలందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ఆయనకి విజయాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలానే మనోహర్ నాయుడు గారు ఎస్సీలకి ఏ సమస్య వచ్చినా సరే, ఏ సహకారం అవసరమైనా సరే ప్రత్యేకంగా నన్ను కలిసి నాకు వివరిస్తే నేను మీ యొక్క బంధువులాగా, మీ ఇంటి అన్నలాగా నేను తోడుంటానని చెప్పేసి మా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అలానే గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు దళితులంతా నా అన్నదమ్ముళ్ళు, నేను నా ఎస్సీ నా బీసీ అనేటువంటి మాట్లాడుతూ ఎస్సీలకి ఎన్నో రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబం సంతోషంగా ఉందంటే దానికి కారణం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాలే. మరి అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన చిలకలూరుపేట నియోజకవర్గమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్న ఎస్సీలందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చేసి పార్టీని గెలిపించడానికి అందరం కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి మాకు ఎంతో తోడ్పాటును అందించినటువంటి మా చిలకలూరుపేట రూరల్ ఎస్సీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, అలానే ముఖ్యంగా మా డైనమిక్ లీడర్ అయినటువంటి మనోహర్ నాయుడు గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటీవల చిలకలూరుపేట రూరల్ మండలంలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిలకలూరుపేట రూరల్ పోలీసుల కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్సి విఎస్ఎన్ వర్మ, సిఐ శ్రీనివాసరెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలోని మురుగుపూడి గ్రామానికి చెందిన ఎద్దు యేసోబు భార్య ఎద్దు రజనీకి అదే గ్రామానికి చెందిన సూరబోయిన మురళీకృష్ణతో గత కొంతకాలంగా అక్రమ సంబంధం నెలకొంది. ఈ వ్యవహారం ఎద్దు యేసుబాబుకు తెలియడంతో భార్య రజనీని మందలించాడు. దీంతో తమకు అడ్డుగా ఉన్న యేసుబాబును ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మురళీకృష్ణ అతని స్నేహితులైన ఒంటరి యేసుబాబు, సూరబోయిన రామకోటేశ్వరరావుతో కలిసి పథకం ప్రకారం ఎద్దు యేసుబాబును హతమార్చారు. దీంతో మృతుడు అక్క మందా సువార్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ రవికృష్ణ నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ విఎస్ఎన్ వర్మ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు రవికృష్ణ, బాలకృష్ణ పాల్గొన్నారు. మురికిపూడి గ్రామానికి చెందిన సువార్తన్నమ్మ ఆవిడ తన యొక్క తమ్ముడు ఎద్దు యేసుబాబు 41 సంవత్సరాలు, మురికిపూడి గ్రామం, అతను హత్యకు గురయ్యాడని చెప్పేసి రిపోర్టు చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. దానిపైన చనిపోయిన వ్యక్తి ఎస్సీ కులానికి చెందిన అతనాన్ని, చంపిన వ్యక్తులు అదర్ దాన్ ఎస్సీ కులం కాకుండా అదర్ కులం చెందిన వ్యక్తులు అని చెప్పేసి చెప్పడంతో దీన్ని ఎస్సీ ఎస్టీ కేసుగా, మర్డర్ కేసుగా
నమోదు చేసి నేను నర్సరావుపేట డిఎస్పి దర్యాప్తు చేపట్టాం. దర్యాప్తులో ఈ ఎద్దు యేసుబాబు మొదటగా వాళ్ళు మేనగోడలతోటి వివాహం జరిగి 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ చనిపోయినట్లు, తర్వాత రజనీ అనే ఆవిడతోటి 2వ వివాహం జరిగి ఆవిడ కూడా ఒక బాబు పుట్టి అతను ప్రస్తుతం మ్యారేజెస్లో ఎలక్ట్రికల్లో సంబంధించిన పని చేస్తున్నట్లు, ఈ క్రమంలో సూరబోయిన మురళీకృష్ణ అన్న అతని దగ్గర పనిచేస్తుండగా ఈ యేసుబాబు యొక్క భార్యతోటి రజనీతోటి అతనికి అక్రమ సంబంధం ఏర్పడి ఆ విషయం ఎద్దు యేసుబాబుకి తెలిసి మందలించినట్లు, తర్వాత వారిద్దరి మధ్య జరిగిన గొడవలో కొంతకాలం వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చి తర్వాత తన భార్యను కలవనివ్వట్లేదన్న ఉద్దేశంతో ఇతను మురళీకృష్ణ తర్వాత రజని కలిసి ఒక ప్లాన్ ప్రకారం అడ్డు తొలగించుకోవడానికి ఎద్దు యేసుబాబుని మర్డర్ చేయడానికి పన్నాగం పన్ని ఆ క్రమంలో 28వ తారీఖు సాయంత్రం మద్యం సేవిద్దాం, పార్టీ చేసుకుందాం అని చెప్పేసి ఎద్దు యేసుబాబుని తన యొక్క పొలాల దగ్గరికి మురికిపూడిలో ఉన్న తన యొక్క పొలం వద్దకు పిలిచి ఆ సాయంకాలం ఈ మురళీకృష్ణ తర్వాత ఒంటరి యేసుబాబు, సూరబోయిన రామకోటేశ్వరరావు వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ ఇతన్ని మొదటగా ఈ ఒంటరి యేసుబాబు అన్న అతను ఒక కర్రతో చిలకలూరిపేట మండలం దండముడి గ్రామంలో గుండెపోటుతో మరణించిన దార్ల ఆదాం కుటుంబానికి నూతన ఎస్సీ సెల్ సభ్యులు అండగా నిలిచారు. దండముడి గ్రామంలో పర్యటించిన సెల్ అధ్యక్షులు జరిపోతు బుల్లిబాబు, ఉపాధ్యక్షులు జమ్మలమడక ఆదిబాబు, జనరల్ సెక్రటరీ నలమాల సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ టి రమేష్, ట్రెజరరీ జె శివకృష్ణ, గౌరవ అధ్యక్షులు సిహెచ్ బాలస్వామి, టి రాజారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ బొల్లెద్దు చిన్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ఆర్ రాఘవేంద్ర బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన అదనపు ఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశంతో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి నియామక ఆదేశాలు వచ్చేంత వరకు పల్నాడు జిల్లా ఎస్పీగా రాఘవేంద్ర విధులు నిర్వహించనున్నారు. పట్టణంలోని సుబ్బయ్య తోట దర్గా వద్ద టీడీపీ 10వ క్లస్టర్ బీసీ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అన్నారు. బీసీల పునాదులపై ఏర్పడిన పార్టీ టీడీపీ అన్నారు. జగన్ మాయమాటలకు మోసపోకుండా రానున్న ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతిపాటి కోరారు. ఈ కార్యక్రమంలో కంచెల శ్రీనివాసరావు, సమత్ తలహర్, వీరితో పాటు పలువురు బీసీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఉన్నారు. ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం, వంకాయలపాడు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం టీడీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో మాజీ మంత్రి, ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు పాల్గొని మాట్లాడారు. గెలిచిన తర్వాత పేట ముఖం చూడకుండా పారిపోయే వారికి కాకుండా స్థానికులకు ఓటు వేయాలని, వారిని గెలిపించాలని కోరారు. ఓటు విలువ తెలుసుకొని అభివృద్ధి చేసి వారినే గెలిపించాలన్నారు. తొలుత ఉప్పరపాలెంలో, అనంతరం వంకాయలపాడులో రోడ్ షో నిర్వహించారు. ఆయా గ్రామాలలో టీడీపీ శ్రేణులు ఆయనకు నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు మాజీ ఎంపీపీ స్టీఫెన్ కరుణాకర్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కామినేని సాయిబాబు, ఆయా గ్రామాల టీడీపీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. అట్లాగే మహిళలు అందరూ మోసపోయారు. ఆ రోజున నేను వస్తే మీకు నిత్యావసర ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు.
కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు. మనం బజారుకి పోతే 500 తీసుకెళ్తే నాకు సంచి కూడా పానికి మీరు అందరూ కూడా దీన్ని గమనించి మనకి అందుబాటులో ఉన్న మన ప్రతిపాటి పుల్లారావు గారిని అత్యధిక మెజార్టీతో మనం అందరం కూడా గెలిపించి మనం రావు శ్రీకృష్ణదేవి మన జిల్లా వరకు అది మరీ ఇక్కడ చెక్కబోతులు పెట్టారు. కనీసం ఈ 3 గ్రామాల్లో కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న కొండలు కానీ మట్టి కానీ మా ఏరియాలో ఉంది. కనీసం మట్టి తెచ్చుకోవాలన్నా కానీ, కనీసం కష్టం నుంచి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక 40 M కానీ 20 M మొక్క తెచ్చుకోవాలన్నా కానీ మన ప్రభుత్వానికి వచ్చేసరికి మేము బిల్లు చెల్లియాల్సి వస్తుంది సార్. కానీ కొన్ని ప్లేసుల్లో, నదులున్న ప్లేసుల్లో వచ్చేసరికి ఆ గ్రామం ఏంటంటే పొద్దున్న 5 గంటల కల్లా ఈ ఊరు వచ్చి పత్తి చూసి పత్తి కంప్లీట్ గా కొన్ని ఎక్కువగా కొంది నేనే ఈ ఊళ్ళో ప్రతి రైతుని అనుకోండి. అలాగనే రైతులు ఎంత కష్టపడి పనిచేస్తారంటే ఏ ఊళ్ళో చూడ ఇంత కష్టం చేసే రైతుల్ని. చిన్న రైతులైనా 5 గంటలకి లేచి పొలాలు వెళ్ళిపోతారు. కానీ ఉల్లిపాయ పంట వేసి ఉల్లిపాయ పంటలో బాగా దెబ్బతిన్నారు. నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిలకలూరుపేట నియోజకవర్గాన్ని గత 25 సంవత్సరాలుగా అభివృద్ధి చేశారంటే అది కేవలం ప్రతిపాటి పుల్లారావు గారిని ఈ సభతో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మాయ మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చిలకలూరుపేటలో గత 2019 గల ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అధికారులకు వచ్చిన శాసనసభ్యురాలు మంత్రులు రజనీ కావచ్చు, చిలకలూరుపేట ప్రజలకి ఏ విధంగా అందుబాటులో లేకుండా గుంటూరుకు వెళ్ళిన సందర్భం చిలకలూరుపేట ప్రజలకు తెలుసు. ఈ రోజు ఎస్సీల భూములు అన్యాకరణ అయినా, ఎస్సీ దళితుల భూములు కబ్జాలు చేసిన, అదేవిధంగా మట్టి గ్రామాలు ఈ ఊరించి తరలిపోతున్న దీనికి కారణం వైసీపీ నాయకులు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలని చెప్పుకుంటూ మన ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎస్సీ దళితుల యొక్క 24 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నలిగిపోయింది వాళ్ళే, నష్టపోయింది వాళ్ళే, కష్టపడుతుంది వాళ్ళే, మోయలేని భారాన్ని మోపింది జగన్మోహన్ రెడ్డి పేద వర్గాల మీదనే. పేదల పేరు చెప్తా ఉన్నాడు, దోచుకుంటా ఉన్నాడు. పేదవాడు కాకుండా పెద్దవాళ్ళకి ఏమి నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్లే నష్టపోతున్నారు. పేదవాళ్ళ పేరు చెప్తా ఉన్నాడు, పేదవాళ్ళ మీద భారం మోస్తా ఉన్నాడు, పేదవాళ్ళకి అన్ని రకాల పన్నులు వేస్తూ ఉన్నాడు. మోయలేని కరెంటు బిల్లులు ఒక పక్క, మోయలేని ట్యాక్సులు మరొక పక్క. ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్, గ్యాస్ తక్కువ ఉంది. కర్ణాటక పోయినా తక్కువ ఉంది, తమిళనాడు పోయినా తక్కువ ఉంది, తెలంగాణ పోయినా మనకన్నా తక్కువ ఉంది. పేదవాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాడు కదా, ఎందుకు తగ్గించలేకపోతా ఉన్నాడు? అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. డీజిల్ అయినా, పెట్రోల్ అయినా, గ్యాస్ అయినా అన్ని కూడా ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నాయి. వ్యాట్ తగ్గించుకుంటే, పేదవాడి మీద ఏమాత్రం ప్రేమ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గించవచ్చు. ఏమీ తగ్గించలేదు. ఒక రోడ్డు అన్నా వేశాడంటే ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు. ఈ గ్రామంలో వేసిన రోడ్లన్నీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప. వాళ్ళు ఏమైనా ఒక రోడ్డు వేశారా? అంకమ్మ పోలరాజు గారు, చక్రవర్తి ఒక్క రోడ్డు అంటే ఒక్క రోడ్డు వేయలేదు. ఇప్పుడు ఫాదర్ గారు ఒక రోడ్డు అడిగారు, అది తర్వాత డెవలప్ అయి ఉంటుంది. నేను ఉన్నప్పుడైతే వేయడానికి ఒక రోడ్డు కూడా మిగల, అన్నీ వేశాం. ఉపాధి హామీలో కానీ తెలుగుదేశం ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని సిమెంట్ రోడ్లే. ఇంట్లో ఉన్న మట్టి ఉద్యమం కానీ రోడ్డు మీదకి వస్తే మట్టి అయ్యేది కాదు. ఇప్పుడు ఫాదర్ గారు అడిగారు ఈ రోడ్డు కావాలని, ఈ చర్చి పూర్తి చేయాలని. మూడోది ఉద్యోగాలు. రేపు మనం వస్తే ఈ స్పైసెస్ పార్క్ ఫస్ట్ డెవలప్ చేస్తాము. ఉప్పరపాలెంలో ఉన్న యువతకి ఫస్ట్ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వంలో ఏమి రాలా. స్పైసెస్ పార్క్ చేస్తే బ్రహ్మాండంగా ఉప్పరపాలెం, వంకాయలపాడు, బోయపాలెం, ఎడ్లపాడు, ఈ పక్కన ఉన్న అన్ని గ్రామాలు, మైదవోలు, లింగారావుపాలెం, అన్ని గ్రామాలకి ఉద్యోగం, ఉపాధి. మీకు కూడా ఈ
వచ్చే కూలి కన్నా ఎక్కువ స్పైసెస్ పార్క్ లో ఆడబిడ్డలకు కూడా ఎక్కువ వేతనం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ జగన్ పుణ్యమాని ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్న స్పైసెస్ పార్క్. నేను వచ్చిన మరుక్షణం స్పైసెస్ పార్క్ మీద దృష్టి పెడతాం, కొండబీడు కూడా అభివృద్ధి చేస్తాము. దానికి సిద్ధంగా ఉన్నారు. నీకు చంద్రబాబు కూడా అవసరం జగన్ ప్రజలు దానిని ఢీ కొడతానికి. ఆ విధంగా పేదలు ఈరోజు జగన్ ఢీ కొడతానికి సిద్ధంగా ఉన్నారు. నీ మందు తాగినాక నీ ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు నిన్నేమంటున్నారో ఒకసారి నువ్వు రా క్రిందకి. నీ తాడేపల్లి ప్యాలెస్ వదిలి పోలీసులు వదిలిపెట్టి వస్తే ఆ జగన్ మందు తాగిన వాళ్ళు, జగన్ ఓటేసిన వాళ్ళు, ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు జగన్ ఏమంటున్నారో ఆయన వచ్చి నేరుగా చూస్తే నాలాగా అర్థమవుద్ది, పోలీసులు లేకుండా. నేను సమయం అర్థమవుతా హనుమంతరావు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని రీజనల్ ఎన్నికల అధికారి నారదముని కోరారు. బుధవారం ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎంజీ నుండి ర్యాలీ బయలుదేరి పట్టణ ప్రధాన వీధుల్లో తిరిగి వివేకానందుని విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడారు. ఇందులో భాగంగా ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల తహసీల్దార్లు, సిబ్బంది, ఏఎంజీ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఓటేయాలి, అభివృద్ధికి బాటేయాలి. ఓటుకి ఆయుధం. కొద్దిగా సౌండ్ పెట్టండి. 15 సంవత్సరాలు నిండాయా వెంటనే ఓటర్ని నమోదు చేసుకో. 15 సంవత్సరాలు నిండాయా వెంటనే ఓటర్ని నమోదు చేసుకో. నేలతో ఓటేద్దాం, అభివృద్ధి బాటేద్దాం. నేలతో ఓటేద్దాం, అభివృద్ధి బాటేద్దాం. బాబు మీరే నీరసంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ మే 13, 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం అన్ని వివరాలకు ఒకే చోట. నేడే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం. సాధారణ ఎన్నికలు, లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం హామీ ఇవ్వబడిన సౌకర్యాలు, ర్యాప్ మరియు వీల్ చైర్, బ్రెయిలీతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ప్రత్యేక వాలంటీర్, దివ్యాంగులకు ప్రత్యేక క్యూరింగ్ ప్రాధాన్యత, రవాణా సౌకర్యం, సాక్ష్యం లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024. పోలింగ్ తేదీ మే 13. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్. ఓటేస్తాం, నిర్వహించడం జరిగింది. కాబట్టి వీటిలో పార్టిసిపేట్ చేసిన ఏఎంజీ విద్యార్థులకు మరియు టీచర్స్కి ఆ యాజమాన్య సంస్థ కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ. చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.